హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలాభిమన్యు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణలో ఖాళీగా ఉన్న 3 స్థానాల ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 27వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఇకపోతే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య కూడా గెలుపొందిన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రస్తుతం ఇదే గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతా ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,000 పైచిలకు లీడ్లో ఉండగా ఫలితం లేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తానం జరుగుతూ ఉంది. అయితే ఈ 3 స్థానాలకు జరిగిన పోలింగ్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు మాత్రమే ఓటర్లుగా ఓటేయడం జరిగింది. అయితే వారిలో చాలా మందికి ఓటేయడం రాలేదంట. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతుండగా భారీగా చెల్లని ఓట్లు బయటపడుతూ ఉన్నాయి. డిగ్రీలు, పీజీలు చేసిన టీచర్లుగా కొనసాగుతున్నప్పటికీ వారికి ఓటేయడం మాత్రం తెలియలేదంట. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో సుమారు 28,000కు పైగా ఓట్లు, టీచర్ స్థానంలో 871 ఓట్లు చెల్లకుండా పోయాయని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీలోను కూడా 499 ఓట్లు చెల్లని ఓట్లుగా మిగిలిపోయాయంట. తాము ఓటేయదలుచుకున్న అభ్యర్థులు ఎదురుగల ఉన్న బాక్సులో 1, 2, 3, 4, 5 లాంటి అంకెలకు బదులుగా టిక్ మార్కులు పెట్టడం, సర్కిల్స్ గీయడం, అభ్యర్థుల పేర్లు సరిగ్గా రాయడం, టీచర్ సిగ్నేచర్ చేయడం, ఓకే అని రాయడం, రకరకాల కామెంట్స్ రాయడం వంటి చర్యలతో ఓట్లు చెల్లకుండా పోయాయన్నట్టు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో కూడా మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు 11% పైగానే ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో అనే దానిపై ముందస్తుగా ప్రచారం చేసినా చాలా మందికి ఓటేయడం రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓటేసింది నిరక్షరాస్యులు, వృద్ధులు కాదు, చదువుకున్న యువకులు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు చేసే టీచర్లు. అలాంటిది వీరికి ఓటేయడం రాకపోవడంపై కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వారి కంటే వారెవరో నయం అన్నట్లుగా వీరి తీరు ఉందని విమర్శలు చేస్తూ ఉన్నారు. కొందరైతే మన విద్యా వ్యవస్థను తప్పుదోవ పడుతూ ఉన్నారు. మన డిగ్రీలు, పీజీలు కాగితాలకే పరిమితం అనే విషయం ఈ ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైంది అన్నట్టు కూడా సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. పల్లెటూళ్ళలో చదువు లేకున్నా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎవరికి ఓటేయాలి, ఎవరి పరిపాలన బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే మనకు మంచిగా చూసుకుంటారు, ఓటేస్తే ఎవరు మంచి పాలన చేస్తారు, ఓటేస్తే మనకు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయా, సర్వనాశనం అవుతాయా అనే అనేక రకాలుగా ఆచితూచి ఓటేయడం జరుగుతుంది. కాకపోతే చదువుకున్న వారే విద్యావంతులకు ఓటేయడం రాకపోవడం నిజంగా మన తెలంగాణ సమాజానికి, మన విద్యా వ్యవస్థకు, విద్యావంతులకు చాలా సిగ్గుచేటుగా ఉందంటూ కూడా చాలామంది తీవ్ర విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇకనైనా ఉద్యోగులలో మార్పు వస్తుందా? మంచిగా మన ఓటేయడం నేర్చుకుంటారా? ఓటేసి మన జీవితాలు బాగుపరుస్తారా? ఒక విద్యార్థిని బాగుపరచాలంటే అది ఒక ఉపాధ్యాయునికే సాధ్యం. ఒక విద్యార్థి క్రమశిక్షణతో తన జీవితాన్ని మొదలు పెట్టాలంటే
ఉపాధ్యాయుడు చాలా క్రమశిక్షణతో విద్యాబోధనలు చేయాల్సి ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయుడే ఏమి తెలియక ఓటు ఎలా వేయాలో తెలియక పోవడం చాలా సిగ్గుగా ఉంది. ఇది ఇకనైనా ఉపాధ్యాయుల తీరు మారుస్తారని, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.